తెలంగాణలో నెల రోజుల పాటు ప్రభుత్వ విద్యోత్సవ సభలు నిర్వహించనున్నారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో విద్యోత్సవ సభలు జరపనున్నారు. బాబు జగజీవన్ రామ్ జయంతి రోజైన ఏప్రిల్ 5 నుంచి నెలాఖరు వరకు పలు జిల్లాల్లో భారీ బహిరంగ సభలు జరగనున్నాయి. ప్రభుత్వ మొదటి వార్షికోత్సవ సభలు నిర్వహించిన స్థాయిలో విద్యోత్సవ సభ జరపనున్నట్టుగా పేర్కొంది. ఎస్సీ, బీసీలకు ప్రభుత్వం చేసిన సామాజిక న్యాయం ప్రజల్లోకి బలంగా తీసుకుపోయేలా భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం జరుగుతారు. అజీం, అసలు ఎలా ఉండబోతోంది ఈ విజయోత్సవ సభలకు సంబంధించి ఏ విధంగా రూపొందిస్తున్నారు? అసెంబ్లీలో ఏదైతే ఎస్సీ వర్గీకరణ బిల్లు అలాగే బీసీ రిజర్వేషన్ల పెంపుల బిల్లును శాసనసభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ప్రభుత్వం ఏదైతే నెల రోజుల పాటు కూడా ఏదైతే ప్రభుత్వ విజయోత్సవ సభలు నిర్వహించాలని చెప్పి భావిస్తుంది. ఇందులో భాగంగా ఏదైతే ఏప్రిల్ 5వ తేదీ బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆ రోజు నుంచి కూడా ఏదైతే నెల రోజుల పాటు జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ప్రభుత్వం మొదటి వార్షికోత్సవ సభలను ఎలా అయితే నిర్వహించిందో అలాగే విజయోత్సవ సభలను కూడా నిర్వహించాలని చెప్పి భావిస్తుంది. ఎస్సీ, బీసీలకు ప్రభుత్వం చేసిన సామాజిక న్యాయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోయేలా భారీ బహిరంగ సభలు నిర్వహించాలని చెప్పి కూడా భావిస్తుంది. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కావచ్చు, అలాగే 42% బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశంపై ఏదైతే చాలా ఏళ్లుగా ఇటు బీసీలు కావచ్చు అటు ఎస్సీ వర్గీకరణ కోసం కొట్లాడుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం రాగానే ఏదైతే అసెంబ్లీలో దీనికోసం ప్రత్యేక చట్టాన్ని చేసింది. సో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే చేసిన చట్టాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, విస్తృత స్థాయిలో తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ చేసిన మేరకు విస్తృత ప్రచారాన్ని చేసుకోవాలనే నేపథ్యంలోనే ఏదైతే విజయోత్సవ సభలను కూడా నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా ఒక నెల రోజుల పాటు బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 5 నుంచి ఒక నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు, పార్టీ చేసినటువంటి ఎస్సీలకు, బీసీలకు చేసినటువంటి సామాజిక న్యాయాన్ని అలాగే బడ్జెట్ లో కేటాయించినటువంటి కేటాయింపులు అన్ని విషయాలను కూడా ఏదైతే ప్రభుత్వం ప్రజల దృష్టికి తీసుకుపోయేందుకు ఈ రకమైనటువంటి పార్టీ ప్లాన్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. సతీష్. థ్యాంక్ యూ అజీం.